శ్రమపడుచు భారము మోసుకొనుచున్న వారందరూ నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానని మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం నుంచి 30వ వచనం వరకు ప్రభువు ఈరోజు ఆగమన కాలపు 3వ వారంలోని బుధవారంలో మనకు అందిస్తున్నటువంటి సందేశము. ఆగమన కాలం అనేది ఎదురుచూపుల కాలం, ఆశతో నిండిన నిరీక్షణ కాలం, అలసిన హృదయాలకు ఆదరణ అందించే కాలం. ఈ 3వ వారం మనలను బయటి సిద్ధత కంటే లోపలి విశ్రాంతికి ఆహ్వానాన్ని పలుకుతూ ఉంది. మన జీవితం చాలాసార్లు బాధ్యతలతో, ఆందోళనలతో, భయాందోళనలతో కూడుకొని ఉంటూ ఉంది. అటువంటి స్థితిలో ఈరోజు యేసు ఇలా పలుకుతూ ఉన్నారు, నా యొద్దకు రండి అంటే ఎవరిని పిలుస్తూ ఉన్నారు? ఇందులో లోతైనటువంటి అర్థం ఉంది. శ్రమపడుచున్న వారిని, భారంతో నలిగిపోయిన వారిని, నిరాశలో ఉన్నవారిని, పాపభారంతో అలసిపోయిన వారిని ఇలా పిలుస్తూ ఉన్నారు. ఇంకా ఇక్కడ ప్రభు మనకు ఒక సత్యాన్ని తెలియజేస్తూ ఉన్నారు. మీ భారాన్ని నేను తగ్గిస్తాను, మీరు బాధపడకండి. మొదటి పట్టణం యెషయా గ్రంథము 45వ అధ్యాయము మనం గమనించినట్లయితే, నేనే ప్రభువు, నేను తప్ప మరెవరు లేరని ఈ మాటలు మనకు శాంతిని, విశ్రాంతిని, విముక్తిని మనుషుల్లో కాదు ప్రభువులో, యేసులోనే చూపిస్తూ ఉన్నవి. ఎంత ప్రయత్నించినా మన శక్తితో మనకు నిజమైన శాంతి లభించదు. యేసు ప్రభు వద్దకు వచ్చినప్పుడే మన హృదయం విశ్రాంతి పొందుతూ ఉంది. మన జీవితానికి వర్తింపు చేసుకోవాల్సినటువంటి ముఖ్య అంశం ఏమిటంటే, నేను ఏ భారాన్ని మోస్తూ ఉన్నాను? అది భయమా, బాధనా, అపరాధ భావమా, లేక ఒంటరితనమా? మనలో చాలామంది అన్నీ ఒంటరిగా మోస్తూ ప్రార్థనలో కూడా ఆలసత్వాన్ని చూపుతూ ఉన్నాము. కానీ యేసు ఇలా అంటున్నారు, నా యొద్దకు రండి, మీ భారాన్ని నాకు అప్పచెప్పండి అని. మరి ఈ యొక్క ఆగమన కాలంలో మన భారాలను వదిలి మన విశ్వాసాన్ని మనం పెంపొందించుకుంటూ మన సేవలో అలసట లేకుండా మౌనంగా మన బాధలను మోసే శక్తిని ప్రసాదించమని, మరియు మన సేవల ద్వారా ఇతరులను ఆకర్షించే శక్తిని దయచేయమని ప్రార్థించారు.